కశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్, యూరియా అటాక్, పుల్వామా అటాక్, 26/11 ముంబై అటాక్స్, తర్వాత రీసెంట్గా జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఆపరేషన్ సింధూర్ ముందు జరిగిన అటాక్ కాశ్మీర్లో. ఒకటే ఒక టార్గెట్ ఏంటంటే ముస్లిం అనేవాడు ఎవడైనా కూడా హిందువును లేకుండా చేయాలని ఒక టార్గెట్. అది పాకిస్తాన్ ముస్లిమ్స్ అయినా ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్లో హిందువులను ఓపెన్గా ఊచకోతకు వస్తున్నారు. అది తక్కువ సంఖ్యలో మన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏంటంటే 91% ఉన్న వాళ్ళు మన వాళ్ళను బలహీనంగా ఉన్న మన వాళ్ళను అక్కడ తక్కువ మంది ఉన్న వాళ్ళను ఓపెన్గా ఏంటంటే దొరికినట్టు కొట్టి చంపేసి ఉరేసి బరి చేసి పారేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళ శవాలు కూడా లేవట. దొరికిన అమ్మాయిలను రేప్ చేసి మనభంగాలు చేసి చాలా మంది ఏంటంటే క్రూరాతి క్రూరంగా నీచంగా ఈ ఖురాన్లో తర్వాత శరియా చట్టాలలో ఇంత దరిద్రమైన బోధన ఉందంటే ఎవరు నమ్మడు. ఎందుకంటే ఓపెన్ అసాల్ట్ ఎవడన్నా ప్రపంచంలో ఎవడన్నా ఏ మత గ్రంథంలో ఒక మనిషిని ఓపెన్ గా బర్న్ చేసి చంపాలని ఉంటుందా? హిందువులనే టార్గెట్ గా హిందువులనే. ఇది ఒక టైం వస్తుంది, ఎండ్ కాటేసే టైం వస్తుంది. నా కొడుకల్లారా, దీపు చంద్ర జరిగినది అది చాలా పెద్ద తప్పది. ఆ మరణానికి ఖచ్చితంగా ఎవరెవరైతే అందులో పాల్గొన్నారో ఒక ఎండ్ కాటేసే టైం వస్తుంది. విధ్వంసం మాత్రం మామూలుగా ఉండదు. మీరు సృష్టించిన ఈ విధ్వంసాన్ని అదే విధ్వంసంతో మీకు ఎండికాడ పడే టైం వస్తుంది. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. కర్మణ్య వాధికారస్తే మాఫలేచు కథాచన. నువ్వు ఏదైతే చేసావో అది నీకు పక్కా తిరిగి వస్తుంది. వెయిట్ అండ్ సీ. టైం ఎండ్ కాడేసే టైం వస్తుంది. విధ్వంసం మాత్రం మామూలుగా ఉండదు. హిందూ ధర్మాన్ని నువ్వు కాలవేయాలని చూస్తే 140 కోట్ల మంది ఉన్న హిందువులు తలుచుకుంటే పోస్తే పోతావు.